బైబిల్ సెలవిస్తుంది, కోపము మానుమో, ఆగ్రహము విడిచిపెట్టు. ఈరోజు అనేక కుటుంబాలు కుప్పకూలిపోవడానికి కారణం చెప్పండి, కోపం కాదు. భర్త ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, భార్య ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఇద్దరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, ఎవ్వరు తగ్గరు. ఒక మాటకి 10 మాటలు. నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు, నీతో నేను కాపురం చేయను, నువ్వేంట్రా బోడి నాతో కాపురం చేసేది, నేనే నీతో కాపురం చేయను అని చెప్పేసి వెళ్ళిపోయి వేరే అయిపోయి విడాకులు తీసేసుకొని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి. ఈరోజు కూర్చున్న వారిలో కూడా నువ్వు ఒంటరిగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు, కారణం చెప్పు, నీ భార్య వెళ్ళిపోయింది. కారణం చెప్పు, నీ భర్త వెళ్ళిపోయాడు, దూరం అయిపోయాడు, వదిలేశాడు. కారణం చెప్పమంటావా? నీ కోపం వల్ల, నీ ఆవేశం వల్ల. ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు. ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? నీకున్న ఆవేశం అలాంటిది, నీకున్న కోపం అలాంటిది, నీకున్న గర్వం అలాంటిది. ఆ మనిషి అంటే నేనెందుకు పడాలి, నేనెందుకు సహించాలి? కోపం, ఆవేశం ఏం చేసింది నిన్ను? ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకు, కుటుంబానికి, కుటుంబ వ్యవస్థకు, భర్తకు, భార్యకు, బిడ్డలకు దూరం చేసింది. నిన్ను అనాథన చేసింది.